నకిలీ పోలీసులు ఓ రైతు నుంచి 80,000 రూపాయలు కాజేసిన సంఘటన శుక్రవారం గార్లదిన్న మండల కేంద్రానికి సమీపంలోని జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. బాధిత రైతు తన కుమారుడి కాలేజీ ఫీజు చెల్లించేందుకు డబ్బు తీసుకుని బ్యాంకుకు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. కర్నూలు జిల్లా ఆలూరు మండలం మలగవల్లి గ్రామానికి చెందిన రైతు లక్ష్మీనారాయణ తన కుమారుడు అనంతపురంలోని ఓ ప్రైవేట్ కాలేజీలో బీటెక్ చదువుతుండగా అతనికి కాలేజీ ఫీజు చెల్లించేందుకు తన పొలంలోని చీనికాయలు తీసుకుని అనంతపురం మార్కెట్ యార్డులో విక్రయించి ఆ డబ్బు కాలేజీలో చెల్లించేందుకు వెళ్ళాడు. అయితే కాలేజీ సిబ్బంది ఆ డబ్బును ఆన్లైన్లో చెల్లించాలని తెలియజేయడంతో బాధిత రైతు తన వద్దున్న డబ్బు తీసుకుని గుంతకలలో ఉన్న తన బ్యాంకు బ్రాంచ్లో చెల్లించేందుకు ద్విచక్ర వాహనంలో బయలుదేరాడు. అయితే ఈ విషయాన్ని ముందు నుంచే గమనించిన ఓ ఇద్దరు వ్యక్తులు అతన్ని వెంబడించారు. గార్లదిన్న మండలం తిమ్మంపేట గ్రామానికి సమీపానికి రాగానే జాతీయ రహదారి పక్కన ఆ నకిలీ పోలీసులు రైతు లక్ష్మీనారాయణని రోడ్డు పక్కన ఆపి, నీ వద్ద గంజాయి ఉంది, అందుకు సంబంధించిన సమాచారం వచ్చింది మాకు, నిన్ను తనిఖీ చేయాలంటూ రైతు లక్ష్మీనారాయణని రోడ్డు పక్కన ఆపి అతన్ని తనిఖీ చేపట్టారు. అతని వద్దున్న 80,000 రూపాయలు అది వారు స్వాధీనం చేసుకుని అక్కడి నుంచి పరారవుతూ నీవు స్టేషన్కి వచ్చి కనబడు అంటూ వారు అక్కడి నుంచి వెళ్ళిపోయినట్లు బాధిత రైతు తెలియజేస్తున్నాడు. విషయాన్ని గమనించిన రైతు దిక్కుతోచిన పరిస్థితిలో స్థానిక గార్లదిన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేశాడు. అయితే విషయాన్ని తెలుసుకున్న గార్లదిన్న పోలీసులు వెంటనే జాతీయ రహదారిపైకి వచ్చి ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. దుండగుల కోసం సీసీ ఫుటేజ్లను కూడా పరిశీలించారు. అయినప్పటికీ దుండగులు ఎక్కడా వారి ఆచూకీ లేకుండా పారిపోయినట్లు సమాచారం.